శ్రీమాత్రే నమః. దత్త జయంతి రోజు తప్పకుండా తెలుసుకోవాల్సిన దత్తాత్రేయుని అవతారం ప్రాముఖ్యత ఇదే. దత్తాత్రేయుడు ఎవరు? అసలు రహస్యం ఏంటి? అత్రి అనసూయ కథ తెలుసా? మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునే దత్త జయంతి రోజున దత్తాత్రేయుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత దత్తాత్రేయుడు ఎవరు, దత్త జయంతి విశిష్టత ఏంటి అనే అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి. త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయుని ఉద్భవించిన వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. త్రిమూర్తి స్వరూప దత్తాత్రేయుడు. మార్గశిర మాస శుక్ల పౌర్ణమి తిథి రోజు దత్తుని భక్తులు పరమ పవిత్రమైనది. ఈ రోజు దత్తాత్రేయ అవతరించిన రోజుగా జరుపుకుంటాం. ఈరోజు దత్తాత్రేయుని పూజించడం వల్ల గురు అనుగ్రహం కలుగుతుంది. లోహ కళ్యాణార్థం కలహ భోజన లీల. దత్తాత్రేయ స్వామి అవతార గాథ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారద మహర్షి లోక కళ్యాణార్థం కోసం చేసిన మాయా భాగంలో అనసూయ మాత పాతివ్రత్యాన్ని గురించి లక్ష్మీ సరస్వతి పార్వతి దగ్గర గొప్పగా చెప్పడంతో దానితో ముగ్గురు అమ్మలు అకారణంగా అనసూయ మీద అసూయతో పెంచుకున్నారు. ఎంతటి దేవతలైనా ఈర్ష అసూయ కలిగితే ఎలాంటి కష్టాలు పాలవుతారో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్లు చెప్తుంది. దత్తుని అవతారానికి నాంది పలుకుటకై నారదుడు మొదలుపెట్టిన ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూద్దాం. భూలోకానికి ఎగిన త్రిమూర్తులు. ఈర్ష అసూయతో లక్ష్మీ సరస్వతి పార్వతి తమ భర్తలను త్రిమూర్తులను అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు వెంత వారిని వాదించిన పెడచెవిన పెట్టారు. ససేమిరా అన్నారు. ఇక చేసేదేలేక త్రిమూర్తులు సన్యాస వేషంలో ధరించి అత్రి ఆశ్రమానికి ప్రాంతానికి చేరుకున్నారు. వారి పాద స్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరులు విన్నవించగా తలతల్లాడుతూ వారి పాదాలపై చెంత పుష్పాలు పండ్లు చేరుకున్నాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చింగు చింగు అంటూ గంతులు వేస్తూ వారి వద్దకు వచ్చాయి. సుందరమైన ఈ ప్రకృతి వరిలో ఆశ్రమంలో బాలికలు ఆనందంగా ఆడుకుంటున్నారు. ఈ ఆశ్రమ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైన త్రిమూర్తులు తాము కూడా ఆశ్రమ బాలుల వల్లే ఆడుకుంటే ఎంత బాగుందని కదా అనుకున్నారు. ఆశ్రమ ప్రవేశం, అత్రి అనసూయ అతిథి సత్కారం. ఒక్కసారిగా వారు ఆత్మీయత నుంచి తేరుకొని దివ్య తపో తేజోమూర్తై అత్రి మహర్షిని మహాసాధ్విక అయిన అనసూయను చూసి ముగ్ధులై ఆ పుణ్య దంపతులను ఆ సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తులు లోనికి ఆహ్వానించి ఉచిత ఆసనం వేసి స్వాగతం పలికారు. అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్లే వచ్చినట్లుగా మా ఆశ్రమానికి వచ్చారు, పావనం చేశారు. మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఆశ్రమంలో భోజనం చేయండి అని కోరారు. అందుకు అంగీకరించిన త్రిమూర్తులు భోజనానికి సిద్ధమయ్యారు. భక్తుల వింత కోరిక దిక్కచోచని అనసూయ అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు భోజనానికి సిద్ధమయ్యారు. ఇక వడ్డించడానికి కూర్చున్నప్పుడు అనసూయ సాధువు స్వరూపంలో ఉన్న త్రిమూర్తులు ఒక షరతు విధించారు. అనసూయ వివస్త్రమై వడ్డిస్తే తప్ప మేము భోజనం చేయమని పట్టుపట్టారు. త్రిమూర్తుల అంతరాత్మ కనిపెట్టిన అనసూయ సాధువులు విధించిన షరతులు విని అనసూయ శిరస్సును పిడుగుపడినట్లు అయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించి ఆమె పాతివ్రత్యాన్ని మహత్వాన్ని కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులు అని తెలుసుకుంది. వారి అంతరాత్మని గ్రహించి పెదవులపై వెంటనే చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి భాగ్యము, ముల్లోకాలకి ఏలే త్రిమూర్తులు సంతృప్తి పరిచే సౌభాగ్యం కలిగింది కదా అని ఆలోచించి కాలంలో 2 ధర్మాలు సంకట స్థితిలో ఉన్న అనసూయ ఒకవైపు పాతివ్రతం, మరొక వైపు అతిథి సేవ, ఈ 2 ధర్మాలు ఏకకాలంలో సాధించాలి అనుకుంటూ పతిదేవునికి నమస్కరించి ఓం శ్రీ పతిదేవాయ నమః అనుకుంటూ కమండ దళంలో ఉన్న ఆ త్రిమూర్తుల శిరస్సును నీళ్ళ చల్లింది. వెంటనే ముగ్గురు పసిబాలురు అయ్యారు. వెంటనే అనసూయ మాతృత్వాన్ని పొంగి కొంగుచాటుకు ఆ ముగ్గురు బాలులకి పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. త్రిమూర్తులకు జోలపాడిన ఋషికన్యలు. ఇంతలో ఋషికన్యలు మెత్తని పూల పానుపులు కూడిన ఉయ్యాలతో త్రిమూర్తులను
ఉంచగా అనసూయ వారిని జోలపాడుతో నిద్రముంచింది. ఈ వింత దృశ్యాన్ని చూసే అతిథి మహర్షి ఒక్కసారే త్రోబడి మరలా తెరుచుకుని తన దివ్య దృష్టితో జరిగినట్టు తెలుసుకున్నారు. భూలోకానికి పయనమైన ముగ్గురమ్మలు. ఇట్లు స్వర్గంలో లక్ష్మీ సరస్వతి పార్వతీమాతలు భర్తలు ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. నారదుని వల్లే అత్రి మహర్షి ఆశ్రమం నందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ దేశాలను పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి నిజరూపానికి వచ్చి అనసూయ ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయ పతిభిక్ష కోరిన ముగ్గురమ్మలు. అత్రి అనసూయ దంపతులు ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగతం సత్కారాలు చేసింది. లక్ష్మీ సరస్వతి పార్వతి పసిబాల రూపంలో ఉన్న వారి భర్తలను చూసి ప్రతిభిక్ష పెట్టమని అత్రి అనసూయ పాదాలను ఆశ్రయించారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళమని అనసూయ హోదాగా చెప్పింది. ఒకే వయసుతో ఒకే రూపంలో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఈ జగన్నాటక సూత్రధారులు ఎవరి గురించి పట్టించుకోలేకపోయారు. త్రిమూర్తుల నిజరూపాలు. ఆ సమయంలో కనువిప్పు కలిగిన లక్ష్మీ సరస్వతి పార్వతి అనసూయతో, తల్లి, నీ పాతివ్రత దీక్షను భంగం చేయాలని ఈర్ష్య అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పుదాన్ని మన్నించి మా భర్తల దయతో మాకు ప్రసాదించమని వేడుకున్నారు. అనసూయ మాత తిరిగి పతిని తలుచుకుని కమండలో నీళ్లు దిగి త్రిమూర్తులు సత్కరించారు. ఈ ఆశ్రమ సమయమందున మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచారు. మీకు ఏమి వరం కావాలని కోరుకున్నారు. త్రిమూర్తుల అంశతో ఆవిర్భవించిన దత్తాత్రేయుడు. త్రిమూర్తులు చూసి అతిథి అనసూయ దంపతులు, నాయనలారా, పుత్ర వాత్సల్యం భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతులారా, మీ పుత్ర వాత్సల్యానికి మేము ముగ్గురం దత్తం అవుతున్నాము. మీ కీర్తి అచంతకాంతం కావాలని కోరుకుంటూ వరమిచ్చి అంతర్ధానం అయ్యారు. ఉయ్యాలలోని ఆ బాలుడు అత్రి అనసూయ బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ విష్ణువు వారి అంశలో దత్తనారాయణకి ఇచ్చారు. అప్పటి నుంచి ఆ స్వామివారు దత్తాస్వామివారి అవతార లీలలు ఆరంభించారు. పుణ్యప్రదమైన ఈ దత్త జయంతి నాడు దత్తావతారం గురించి కథను చదివినా విన్నా సకల శుభాలు కలుగుతాయి. రామ్ దత్తాత్రేయాయ నమః.